రామా సిరీస్లో పార్ట్ 1కి మీరు ఇచ్చిన రెస్పాన్స్ బాగుంది, థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా ఒక చిన్న లైక్ ఇచ్చారంటే వీ జస్ట్ మూవ్ ఇన్ టు పార్ట్ 2. పాయింట్ నెంబర్ 3, రామాయణం మొత్తం స్టోరీ 7 పార్ట్స్లో రాశారు. వాటినే కాండలు అని కూడా పిలుస్తారు. బాలకాండలో రాముడి యొక్క చైల్డ్హుడ్ స్టోరీ అంతా మనం తెలుసుకోవచ్చు. అయోధ్యకాండ, రాముడు అయోధ్య నుంచి అడవుకు వెళ్ళే వరకు అతని జీవితం అంతా మనం చూడవచ్చు. అరణ్యకాండ, అడవిలో రాముడి యొక్క జీవితం అండ్ రావణుడు సీతమ్మని అపహరించడం ఈ అరణ్యకాండలో మనం చూడొచ్చు. కిష్కింధకాండ, రాముడు కిష్కింధ రాజైన సుగ్రీవుణ్ణి కలవడం అండ్ కిష్కింధ రాజ్యంలో జరిగే స్టోరీయే ఈ కిష్కింధకాండ. సుందరాకాండ, శ్రీలంకకు శ్రీరాముడు ప్రయాణమే ఈ సుందరాకాండ. యుద్ధకాండ, దీన్నే లంకకాండ అని కూడా అంటారు. రావణుడితో రాముడి యుద్ధం, సీతమ్మ కోలుకోవడం అండ్ అందరూ అయోధ్యకి తిరిగి రావడం. రామాయణంలోని చివరి కాండే ఈ ఉత్తరాకాండ. అయోధ్యలో రాజుగా రాముడి జీవితం, అతని 2 కుమారుల జననం, సీతమ్మ అమాయకత్వం అండ్ తల్లి వద్దకు మళ్ళీ తిరిగి రావడం అండ్ రాముడి యొక్క మరణం ఈ కాండలో మనం తెలుసుకోవచ్చు. ఈ కాండ రామాయణం స్టోరీని ఫుల్ఫిల్ చేస్తుంది. స్మాష్ ద లైక్ సింబల్ అండ్ డ్రాప్ యువర్ కామెంట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ విత్ పార్ట్ 3 ఇన్ రామా సిరీస్. దిస్ ఇస్ చింటూ సైనింగ్ అవుట్.